పెట్టుకొని మీరు చేశారు. కేసీఆర్ గారు ఏం చేయలేదు చెప్పండి. ఎన్ని అద్భుతాలు చేసిండు. గ్రామీణ ప్రాంతంలో మీరందరూ తెలంగాణ పల్లెల్లో నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గంలో చాలా మంది పల్లెల్లో నుంచి వచ్చిన వాళ్ళే. మీకు ఏ బస్సు తీసుకున్నా కానీ నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి, సిద్దిపేట నుంచి లేకపోతే సిరిసిల్లలో అనేకమైన నల్గొండ, మహబూబ్నగర్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. మీరు పండుగ పబ్బానికి పెళ్లిలో పోతే మీ తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? వీళ్ళు రోగం పుట్ట కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, కనీసం ఒడ్లు కొనడానికి దిక్కు లేదు, కళ్ళాలు లేవు, గన్ని బ్యాగులు లేవు, కరెంటు లేదు, కొనేటోడు దిక్కు లేడని చెప్పి తిడుతురా లేదా? మరి ఈరోజు బతుకమ్మ పండుగ కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం వస్తే అమెరికాలో ఉన్నాడు బతుకమ్మ ఆడుతుండు, ఫ్లైట్లో బతుకమ్మ ఆడుతుండు. అంటే మన చరిత్రను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దేశ విదేశాలకు కూడా కేసీఆర్ గారు తీసుకెళ్తారు. మనం కొలిచేటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, మీరు యాదగిరిగుట్ట పోయిన ఎంతమంది పోయినారు? ఒకప్పుడు ఎట్లుండే యాదగిరిగుట్ట, ఇప్పుడు ఎట్లున్నది? ఎట్లుంది? ఇక ధర్మం గురించి, హిందూ మతం గురించి మనకి ఇంకో నిరూపణకి రావట్టి. ఇక మన కర్మ కాకపోతే ఏంది? కేసీఆర్ గారు చేసిన యాగాలు, యజ్ఞాలు ఈ దేశం ప్రపంచంలో కూడా చేసిండా? వాడు ఎవడో వచ్చి హిందూ మతం గురించి మనకి నీతులు చెప్పబట్టే. మన బోనాలు జరుగుతాయి కదా, సికింద్రాబాద్ బోనాలు అంటే దేశం ప్రపంచంలో కూడా ప్రఖ్యాతి గంచినటువంటి. అప్పుడు మీ బస్తీలలో బోనాలు చేసుకుంటే చందా వసూలు చేసి బోనాలు చేస్తుంటుంది. పలారం బండి తీయాలన్నా, తొట్టెల తీయాలన్నా. కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి గుడికి పైసలు ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? అట్లా హిందువులను ఆ విధంగా, ముస్లిం సోదరులు ఉంటే రంజాన్ తోఫా అని వాళ్ళని ఆ విధంగా, క్రిస్టియన్ మతం ఉంటే వాళ్లకు మరి గిఫ్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్స్మస్ కు. ఇట్లా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలి. హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు సంతోషంగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించేదే తప్ప కులానికో మతానికో బొట్టు పెట్టలే ఆయన. ఏ రోజు కూడా అద్భుతాలు చేయాలి, నా రాష్ట్రాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీసుకుపోవాలని చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేసింది. కానీ ఆ రోజు మనకు ఎవరి మీద ఈర్ష లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరినో లోపట్టేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, మాకే పుష్కలంగా పని ఉంది. కానీ ప్రజలు ఇక మీరు కూడా 10 ఏళ్ళు కష్టపడ్డారు కదా, కొద్దిగా రెస్ట్ తీసుకోండి అంటే మేము కూడా రెస్ట్ తీసుకున్నాం, మన అందరం కూడా రెస్ట్ తీసుకుంటున్నాం. కానీ వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలన చూసిన తర్వాత ఇక రెస్ట్ ఎందుకు రాబాయి, కొట్లాడుగా మేడికైతే ఆడుకని కొట్లాడుకొని ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈ రోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు మనం సాయన్న గారిని కోల్పోయిన పెద్ద మనిషిని, అయినప్పటికీ ఇక్కడ కార్యకర్తలు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ సిటీలో కంటోన్మెంట్ నుంచే ఎక్కువ మంది ఆ రోజు గులాబీ జెండా మోసినటువంటి ప్రజలు ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా మనకు అధికారం వస్తే ప్రజల్ని మనం ఆదుకుంటాం, ప్రజలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇస్తాం, చేస్తాం. ఆ రోజు ఈ రోజు మీరు చూస్తున్నారు కదా, బతుకమ్మ చీరియాలంటే ఒక ఎలక్షన్ రావాలి. కానీ ఆ రోజు కేసీఆర్ గారు అట్లా చేయలే. అందరు సంతోషంగా ఉండాలి, అందరు గొప్పగా బతకాలనేటువంటి ఆలోచనతోని ఆ రోజు మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలనలో పేదవాడి ఇంట్లో కూడా డబ్బులుండే, కానీ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనం పండుగ చేసుకుందామంటే కూడా పైసలు లేవు, పండుగలు చేసుకుందామన్నా పైసలు లేవు. కొంతమంది తాగేవాళ్ళు బంద్ చేసుకున్నారు, పైసలు లేవు. ఉన్నదంతా
ఆ 7-10 మంది దోచేస్తారు. ఒకటే పని, దోచుకోవాలి, ఇక్కడ కొన్ని దాపెట్టాలి, ఢిల్లీ కొన్ని పంపించాలి. ఇదే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. సరే, ఇక మీకు అందరూ తెలుసు కేటీఆర్ గారు ఈ మధ్యలో చాలా అద్భుతంగా, అంటే అద్భుతం అంటే ఆవేశంతో పౌరుషంగా మాట్లాడుతుంది ఎక్కడ చూసినా కానీ. మన కార్యకర్తలు కూడా ఆ ఉత్సాహం ఉంది. ఎందుకంటే పార్టీని రక్షించి కార్యకర్తలను రక్షించుకొని ధైర్యంగా మాట్లాడాలని ముందుకెళ్తే, ఇక కొంతమంది మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమన్నా కేటీఆర్ గారు చాలా అహంకారంతో మాట్లాడుతాం. నాకు కూడా ఇద్దరు అడిగితే నేనన్నా నీ అయ్యని పెట్టి తూకుంటావా అన్న, నీ అయ్యని పెట్టి తూకుంటావా అడిగినా నేను వానికి. నేనన్నా కేటీఆర్ గారు మా పార్టీ పక్కన పెట్టి కేసీఆర్ వాళ్ళ నాయన కదా, మరి నేను ఆయన తిడితే నువ్వు ఊకుంటావా అని అడిగిన. వాడు మూసుకున్నాడు. కాబట్టి ఏ తండ్రిని తిడితే ఏ కొడుకు ఊకుంటాడు ఈ దేశంలో? ఊకుంటామా? ఇంట్లోనే చింటి పక్కనే చిన్న పంచాయతీ అయితే మన పూర్వలు పోయి కొట్లాడితే మనోళ్ళు తప్పున వాళ్ళతో కొట్లాడతాం మనం, అవునా లేదా? కాబట్టి ఇవన్నీ మాకు కూడా ఏంటంటే అనుభవాలు. అధికారం లేకపోతే ఎన్ని అనుభవాలు ఉంటాయో అన్ని అనుభవాలను కూడా మనం చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, మరి ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమం, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు కేటీఆర్ గారు వారి ప్రసంగం తర్వాత మీకు వివరిస్తారు. తప్పకుండా దాన్ని ఫాలో కండి. ఫాలో కావడం వలన ఎవరి ఓటు కూడా తొలగిపోదు ఒకటి. రెండోది, మెంబర్షిప్ మాత్రం మీ అందరికీ చెప్తున్నా, ప్రతి డివిజన్ లో పాదయాత్ర చేసినట్టు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇంటింటికి వెళ్ళాలి మెంబర్షిప్ కార్యక్రమం. మీరు మెంబర్షిప్ ఏ ఇంటికి పోయినా కళ్ళు మూసుకొని వాళ్ళు మెంబర్లు అవుతారు మనకు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం, కేసీఆర్ గారు అంటే అభిమానం. తప్పకుండా వాళ్ళ మెంబర్షిప్, ఆ మెంబర్షిప్ తో పాటు అది యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు, వాళ్ళతో ముచ్చట పెట్టినప్పుడు, ఏమ్మా నీకు మొన్న బిడ్డ పెళ్లి చేసిన బంగారం వచ్చిందంట కదా, ఎవరు చెప్పి చెప్పుతోనే కొడతా అని అంటారు.